నమస్తే. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఏదో జరుగుతుంది ఈ దేశాల మధ్య. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరి మజ్బూరీ వాళ్ళది. ప్రతి దేశం తన భవిష్యత్ కోసం ఏం చేయాలో ఆ అడుగులు ముందుకేస్తూ పోతున్నది. ముఖ్యంగా ఇప్పుడు మనం భారత్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాకిస్తాన్ సరిహద్దుల్లో నోటం జారీ చేశాం. అంటే వైమానిక ఆంక్షలు, అంటే ఒక ఎత్తులో ఎటువంటి సివిల్ రవాణా విమానాల రాకపోకలు చేయొద్దని చెప్పి మనం పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం, నిషేధాజ్ఞలు విధించడం, వాళ్ళు కూడా సేమ్ అదే పని చేయడం. ఇప్పుడు ఆపరేషన్ త్రిశూల్ పేరుతో ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్, వార్ ఎక్సర్సైజ్, అంటే మామూలుగా ఎక్సర్సైజ్లు అంటే ఆర్మీ మాత్రమే చేస్తుంది ఎక్సర్సైజ్లు, నేవీ మాత్రమే సముద్రాల్లో చేస్తుంది, ఎయిర్ ఫోర్సు సపరేట్గా చేస్తుంది. చాలా అరుదుగా ట్రై సర్వీస్ అంటే ఈ మూడు కూడా, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ మూడు కలిసి ఒక యుద్ధ విన్యాసం చేయడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. అది ఇప్పుడు జరగబోతుంది రాబోయే రోజుల్లో. దానికి పూర్తి సన్నద్ధతతో భారత రక్షణ దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో మనకు గతం వరకు కూడా తజకిస్తాన్లో ఒక ఎయిర్ బేస్ ఉండింది. దాన్ని ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్లోని పాకిస్తాన్ అమెరికా కాల్ చేసి వెళ్ళిపోయిన బగ్రామ్ ఎయిర్ బేస్కి మనం షిఫ్ట్ కాబోతున్నాం. మన మొదటి టెక్నికల్ టీం ఇప్పటికక్కడికి చేరుకున్నది అని అక్కడ ఒక ప్రాథమిక సర్వే పూర్తి అయింది. మనం ఎటువంటి ఎక్విప్మెంట్ని బగ్రామ్ ఎయిర్ బేస్లో ఉంచగలుగుతాం అని చెప్పి ఒక సర్వే కూడా పూర్తి అయినట్టుగా మీడియాలో సమాచారం వస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలి వెళ్ళిపోయిన ఎయిర్ బేస్లో మనం చేరుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ముఖ్యంగా పాకిస్తాన్కు ఉచ్చబడే విషయం ఇది. ఎందుకంటే మనం రెండు వైపులా వాళ్ళని ఎయిర్ నుంచి ఎదుర్కొంటున్నట్టు పాకిస్తాన్కు ఇప్పుడు భయం పుట్టింది. అటువైపు నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి ఎయిర్ అటాక్స్ చేయొచ్చు, ఇటువైపు నుంచి చేయొచ్చు. మరోవైపు సేమ్ టైం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కదలికలు, మనకు ఏదైతే చికెన్ నెక్ అని చెప్పి బంగ్లాదేశ్ తరచూ మాట్లాడుతుందో, అంటే కేవలం 25 కిలోమీటర్ల వెడుతుతోటున్న ఒక భూభాగం మాత్రమే భారత్కు ఈశాన్య రాష్ట్రాలకు లింక్ చేస్తుంది బంగ్లాదేశ్ సరిహద్దులో. దాన్ని అందుకే చికెన్ నెక్ అంటారు. అంటే కోడి మెడ లాంటి సన్నటి మెడ. మేము మీ చికెన్ నెక్ను కట్ చేసి ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో కలుపుకుంటామని చెప్పి రీసెంట్గానే వాళ్ళు ఒక ఈశాన్య రాష్ట్రాలు కూడా బంగ్లాదేశ్, సిక్కిం కూడా బంగ్లాదేశ్లో భాగంగా ఉన్నటువంటి ఒక మ్యాప్ను కూడా కావాలని మనల్ని రెచ్చగొట్టే విధంగా రిలీజ్ చేయడం జరిగింది. కానీ భారత్ దళాలు ఈపాటికే చికెన్ నెక్ వెడుతూ 25 కిలోమీటర్లుగా ఉన్నదాన్ని 60 కిలోమీటర్లుగా చేసినట్టు, అంటే మరింత దాన్ని వెడల్పు చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అన్నది ఇప్పటికీ ఇంకా అధికారికంగా స్పష్టం కాలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని, చికెన్ నెక్ సరిహద్దు ప్రాంతాలని విజిట్ చేయడం, అంతకంటే ముందు భారత మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా విజిట్ చేయడం, ఇవన్నీ పరిణామాలు అన్నీ చూస్తుంటే మాత్రం ఆ చికెన్ నెక్, సిలిగురి చికెన్ నెక్ ప్రాంతంలో ఏదో జరుగుతుంది, భారత్ ఏదో చేస్తుంది అన్నది మాత్రం స్పష్టమైంది. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య బంధం పెరగడం, తరచూ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు
బంగ్లాదేశ్ని విజిట్ చేయడం భారత్ని ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి ఇదే సరైన సమయం. కాబట్టి భారత్ ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని 25 కిలోమీటర్ల వెడతు ప్రాంతాన్ని 60 కిలోమీటర్లుగా చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. చేస్తేనే మనకు మన భూభాగాలకు, ఈశాన్య రాష్ట్రాలకు సెక్యూరిటీ ఉంటుంది. మరి ఈ పరిణామాలన్నీ కూడా దీంతో పాటు రోమియో 1 పేరుతోటి ఎయిర్ ఫోర్సు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఒక యుద్ధ విన్యాసం చేస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దులో భారత ఎయిర్ ఫోర్సు రోమియో 1 పేరుతో యుద్ధ విన్యాసం చేస్తుంది. ఈ విధంగా అటు పాకిస్తాన్ వైపు యుద్ధ విన్యాసం త్రిశూల్ పేరుతో, ఇటు రోమియో 1 పేరుతో బంగ్లాదేశ్ సరిహద్దులో యుద్ధ విన్యాసం, అటువైపు ఆఫ్ఘనిస్తాన్లో మనం బగ్రామ్ ఎయిర్ బేస్ తీసుకోవడం, అక్కడికి మన టెక్నికల్ టీం వెళ్ళడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మొత్తం మీద రాబోయే శీతాకాలంలో, అంటే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ శీతాకాలంలో ఏదో జరగబోతోంది అని ఒక సందేశం మాత్రం స్పష్టంగా వస్తుంది. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.